దినవృత్తాంతాలు 31. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇజ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్య దేశముల యందు అంతటను ఉన్న విగ్రహములను నిర్మూలం చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలమునకు బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇజ్రాయేలు వారందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారంగా లేవీలను వారి వారి వరుసల ప్రకారములను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు సేనను జరిగించుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళెము ద్వారముల యుద్ధస్తుతులు చేయుటకును యాజకులను లేవీలకును నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినది యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడియగుట తోడనే ఇజ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సన్య ఫలములను విస్తారంగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకుని వచ్చిరి. యూదా పట్టణంలో కాపురమున్న ఇజ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయ ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాను అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇజ్రాయేలును దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకులను అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగుల్చున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినది. రాజుతోననగా హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞయించాను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీయో అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమించబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు అజజ్యాహు నహాతు ఆసాహేలు మెరీమోతు యెరీమోతు యెజాబాతు ఎలియేలు ఇస్మక్యాహు మహాతు బెనయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్య చేతి కిందను అతని సహోదరుడకు షిమి చేతి క్రిందను కనిపెట్టు వారై ఉండిరి. తూర్పు తట్టు ద్వారము నొద్ద పాలకుడును అష్ను కుమారుడగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పించబడిన స్వేచ్ఛార్పణల మీద నియమించబడెను. అతని చేతి క్రింద ఏదేను బెన్యామీను యెషూవా షెమయా అమరియా షెకన్య అనువారు నమ్మకమైన వారు కనుక యాజకులు పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమించబడిరి. అయ్యో కాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతి దినము యెహోవా మందిరంలోనికి వచ్చు వారందరికీ 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారే వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా
నమ్మకమైన వారే తమ్ముడు ప్రతిష్ఠించుకొనిన లేవీలకు తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామంలోనున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉన్నది. పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులందరికీ లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరచుటకు నియమించబడిరి. హిజ్కియా యూదా దేశమందంతటా ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను.